కఠినమైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆంక్షలు ఉన్నాయి, ఎవరు కూడా పార్లమెంట్ భవన్ వైపు రావద్దని చెప్పినప్పటికీ కూడా ఆంక్షలు లెక్క చేయకుండా పార్లమెంట్ భవన్ ముట్టడికొచ్చారు కాబట్టి సో వాళ్ళపైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. గుర్తించిన వారందరినీ కూడా తొందరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈరోజు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి నిరసన ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. సైదులు పార్లమెంట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎస్, ఆ పార్లమెంటు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ముందస్తుగానే కేంద్ర బలగాలు ఊహించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారాగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు పార్లమెంట్ భవన్ వైపు వచ్చే అవకాశం ఉందని కూడా ముందే గ్రహించాయి. కాబట్టి సో ఒక్కసారిగా వారు రావడంతో మరికొన్ని బలగాలు కూడా మోహరించి పార్లమెంటు వద్ద ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే పార్లమెంట్ భవన్ వద్దకు ఎవరు వస్తే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఆంక్షలు కూడా విధించారు. ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా గుమిగూడు ఉండొద్దు అని చెప్పేసి కూడా పార్లమెంట్ వద్ద ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఎంపీలతో పాటు కొందరు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పాసులు ఉన్న వాళ్ళు సో వారిపైన కూడా ఇప్పుడు ఆంక్షలు విధించారు. ఎవరు కూడా పార్లమెంట్ భవన్ లోపలికి వచ్చేందుకు వీల్లేదు. కాబట్టి సో ఇటు ఎంపీలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పాసుల ద్వారా వచ్చే వారిని కూడా ఇప్పుడు నిలిపివేశారు. సో వారందరినీ కూడా ఈ రోజు వరకు కూడా పూర్తిగా నిలిపేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులో ఎవరు ఆ ఎంపీలకు సంబంధించి లేదంటే కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి వారు తెలియదు కాబట్టి వారు ఎవరో తెలియదు కాబట్టి సో వారిని గుర్తించే ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి సో ప్రస్తుతం అయితే మాత్రం పార్లమెంట్ వద్ద పూర్తి ఆంక్షలు ఉన్నాయి. సో ఎవరైతే కొత్త వారు అక్కడ కనిపిస్తారో వారు వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. సో మిగిలిన వారు ఎవరు కూడా గుమిగూడు ఉండొద్దని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ నుంచి పంపించేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపటి వరకు కూడా ఇలానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కూడా జరుగుతాయి. కాబట్టి సో ఎప్పుడైనా ఎటువంటి నిర్ణయమైనా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఉండాల్సినటువంటి భద్రత కంటే అదనపు భద్రతను కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా పార్లమెంటు భద్రతా సిబ్బంది కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సైదులు, ఈ ఆందోళన మీద కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనకు సంబంధించి స్పందించలేదు, ఎంపీలు స్పందించలేదు, కేంద్ర మంత్రులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఒకవైపు వాంగ్చుక్ కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష సంబంధించి కూడా కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కూడా స్పందించలేదు. సో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆసుపత్రికి తరలించారు. సో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు పార్లమెంట్ భవన్ వైపు ముట్టడికి వచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. కాబట్టి సో దీనిపైన కేంద్రం స్పందించడం లేదు. కాబట్టి సో మరోవైపు మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పట్టుబడుతూ వస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇక కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ విదేశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కాక తప్పిస్తే మాత్రం ఆయన ప్లేస్లో కొత్త వారిని పెడితే మాత్రం ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఆయనపైన వేటు పడినట్టే మనం భావించవచ్చు. లేదా ఆయన కంటిన్యూ అయితే మాత్రం ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి మరి కేంద్రం మాత్రం మరిగా ఇప్పటికే దానిపైన సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కేసు నమోదు చేసి సో ఎవరైతే పేపర్ లీకేజీకి కారణమయ్యారో వారిని గుర్తించి వారిని కేసులు నమోదు చేసి వారిని జైల్లో వేయడం జరిగింది. సో సిబిఐ కూడా విచారణ చేపట్టింది. కాబట్టి సో దర్యాప్తుకి ఆల్రెడీ కేంద్రం అంగీకరించి ఎవరైతే ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారో కీలకంగా ఉన్నారో వారిని గుర్తించే పనులు ఉన్నారు, వారిని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించి మాత్రం కేంద్రం ఇప్పటివరకైతే ఎక్కడ కూడా స్పందించలేదు. సైదులు, పోలీసులు ముందుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పరిస్థితి ఎలా అదుపు తప్పింది? ఎస్, ముందే భావించారు. యాక్చువల్గా జంతర్ మంతర్ వద్దకి పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు వస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర నిఘా వ్యవస్థలు గుర్తించాయి. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. అయితే వారు అక్కడ నిరసన చేపట్టినంతసేపు కూడా అంతా సద్దుమణిగే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వారు బారికేడ్స్ని నెట్టుకొని పార్లమెంట్ భవన్ వైపు దూసుకొస్తున్నప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాక్చువల్గా వాళ్ళు ముందే పార్లమెంట్ భవన్ వైపు వస్తారని చెప్పేసి కేంద్ర బలగాలు ఆల్రెడీ పెద్ద మొత్తంలో మోహరించున్నాయి. అక్కడక్కడ కేంద్ర బలగాలు మోహరించున్నాయి. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సో అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో జంతర్ మంతర్ వద్ద కానీ అదేవిధంగా పార్లమెంట్ వద్ద కానీ ముందే గ్రహించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి సో పార్లమెంట్ భవన్ వైపు దగ్గర కూడా రానికుండా మార్గ మధ్యలోనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అడ్డుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు.
సైదులు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మనకి యాక్చువల్గా ఎప్పుడైనా ఆంక్షలు ఉంటాయి కాబట్టి కొత్త వారు ఎవరు కూడా ఆ పరిధిలో కనబడితే అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ భవన్ వైపు దూసుకొచ్చినప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే వారు అక్కడ పార్లమెంట్ భవన్ వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొవచ్చు. ఒక్కసారిగా పార్లమెంట్ భవన్ వైపు దూసుకుని వెళ్ళడం, అవసరమైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అక్కడ లేకపోతే ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, కేంద్ర మంత్రుల వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, కొన్ని ఇబ్బందులు అక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క డ్యూటీ నిమిత్తం వచ్చే అధికారులను కూడా కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ కలుగుతుంది. కాబట్టి అందుకు టియర్ గ్యాస్ ప్రయోగించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి వారిని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎంపీలను అడ్డుకునే అవకాశం ఉంటుంది, కేంద్ర మంత్రులను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజే ప్రారంభమయ్యాయి కాబట్టి అందుకని ఎవరిని కూడా పార్లమెంట్ దగ్గర కూడా రానియకుండా టియర్ గ్యాస్ ప్రయోగించాము, అదేవిధంగా వాటర్ క్యాన్లు ప్రయోగించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకు అలా ప్రయోగించడం వల్లనే కొంత కంట్రోల్ అయింది. లేదంటే కంట్రోల్ తప్పి దాదాపుగా పార్లమెంట్ భవన్ వైపు దగ్గరికి దూసుకొచ్చే వాళ్ళు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పార్లమెంట్ భవన్ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారో వారిని ఇప్పటికే గుర్తించాము, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి చూడాలి, ఎవరైతే పార్లమెంటు వైపు దూసుకొచ్చారో వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. సైదులు తోపులాటలో ఎవరైనా కార్యకర్తలు లేదా పోలీసులకు గాయాలయ్యాయా? ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలామంది ఇటు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ఒక్కసారిగా కింద పడడంతో వారికి గాయాలైనట్టుగా మనకైతే సమాచారం. ఈ యొక్క తోపులాటలో భాగంగా కొంతమంది పోలీసు వాళ్ళు కూడా కింద పడినట్టుగా కూడా మనకైతే సమాచారం. కొంతమంది మహిళా పోలీసులు ముఖ్యంగా అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారిగా తోపులాట్లో కింద పడ్డారు. ఇటు పోలీసులకి కొంతమందికి మహిళా పోలీసులకి గాయాలయ్యాయి, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులకు కొంతమందికి గాయాలయ్యాయి. అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు కొందరు అస్వస్థకు గురైనట్టుగా కూడా మనకైతే సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వారిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర